తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తారో సో వీళ్ళందరూ కూడా స్కీమ్స్కి ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, నేను స్కీమ్ ఎలిజిబుల్ అవుతానని అని మాత్రం అనుకోవద్దు. సో జస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కొంచెం ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఇచ్చి, అంటే జనవరి 6th వరకు అప్లై చేసుకొని అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో జనవరి 6th వరకు ఎంతమంది అప్లై చేసుకుంటారు, ఆ నంబర్ ఏంటి అని చెప్పి ఒక రఫ్ ఐడియా కోసం అనమాట. ఓకే, దాని తర్వాత ఏం చేస్తుంది, జనవరి 6th తర్వాత గవర్నమెంట్ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ అంటే ఈ పథకాలకి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు సాటిస్ఫై అయితే అప్పుడు మీరు ఈ పథకాలకి ఎలిజిబుల్ అవుతారనమాట, లేదంటే లేదంకా. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్లికేషన్ ఇచ్చినంత మాత్రాన మనం ఎలిజిబుల్ అవుతామని కాదు. సరే, ఎవరు ఎలిజిబుల్ అవుతారు? సో ఎలిజిబుల్ అవ్వడానికి మనకు ఏమేం పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి? ఓకే, ఆ పాయింట్స్ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 3 పాయింట్స్ మీరు సాటిస్ఫై చేస్తే సో పథకాలకు మీరు మ్యాక్సిమం ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా, అదొకటి. తర్వాత ఓకే, నేను ఆ 3 పాయింట్స్ చెప్తాను. చెప్పే ముందు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, ఎస్, ఇక చూడండి, ఈ 3 పాయింట్ల పైన ఆధారపడి ఉంటుంది ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు. సో ఎలిజిబుల్ అవుతామా కాదని చెప్పేసి ఒక 3 పాయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది. ఫస్ట్ పాయింట్ వెహికల్స్. ఓకే, సో వెహికల్స్ అంటే మీకేమన్నా 4 వీలర్స్ ఏమన్నా ఉన్నాయా? మీరు అప్లికేషన్ ఇస్తారు కదా, అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి 4 వీలర్స్ ఉన్నాయి అదొకటి చెక్ చేస్తారు. 2 వీలర్స్ ఓకే, కానీ 4 వీలర్స్ మ్యాక్సిమం చెక్ చేస్తారన్నమాట. సో 4 వీలర్స్ ఉన్న వాళ్ళకి ఈ పథకాలు అయితే రాకపోవచ్చు. అదొకటి. నెక్స్ట్ అంటే 4 వీలర్స్ ఉందా లేదా ఎలా తెలుస్తుందంటే మీరు ఆధార్ నంబరు రేషన్ కార్డు ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఆధార్ నెంబర్ కంపల్సరీ అడుగుతుంది. అది జస్ట్ మీ ఆధార్ నెంబర్ కొడితే కనుక మీ పేరు పైన ఏమేమి ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయా, ఏమున్నాయా అని తెలిసిపోతుంది. అదొకటి. నెక్స్ట్ ల్యాండ్ అనమాట. సో మీ పేరు పైన ఏమన్నా ల్యాండ్ ఉందా? సో ల్యాండ్కి వాళ్ళు అంటే ఒక 5 acres కానీ లేకపోతే 2 acres కానీ ఒక కండిషన్స్ అయితే పెడతారు. కాకపోతే ల్యాండ్ పాయింట్ కూడా చెక్ చేస్తారు వాళ్ళు, ల్యాండ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి. అది 2 acres 5 acres అనేది వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పినప్పుడు చెప్తారు. అది ఒక క్లారిటీ అయితే ఇస్తారు. అదొకటి. ల్యాండ్ కూడా చెక్ చేస్తారు అని ఉందా లేదా అని చెప్పేసి మీ పేరు పైన. నెక్స్ట్ మీకు ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, మీ ఇన్కమ్ ఎంత? ఓకే, సో మీ ఇన్కమ్ ఎంత వస్తుంది అది కూడా చెక్ చేస్తారు. సో ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకొని, నాకు తెలిసి ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకొని మనకి ఇప్పుడు వరకు వచ్చిన అప్లికేషన్లో ఫిల్టర్ చేస్తారు. ఈ 3 పాయింట్స్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో అలాంటి వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు, అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఈ 3 పాయింట్స్ ఎవరికైతే అంటే సాటిస్ఫై చేయరో అలాంటి వాళ్ళ అప్లికేషన్లో రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు కూడా మీ దగ్గర ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక పలానా పాయింట్ వాళ్ళు బేస్ చేసుకొని ఇది పథకాలు ఇస్తారు, లేకపోతే పలానా పాయింట్స్ బేస్ చేసుకొని పథకాలు ఇవ్వరు అని ఏమన్నా మీకు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇది ఓన్లీ నా ఒపీనియన్ అనమాట. ఇందులో ఎటువంటి అంటే జస్ట్ నా ఒపీనియన్ మాత్రం అనుకోండి. ఓకే.